ముఖ్యమంత్రి మంత్రిమండలి రాజ్యాంగంలోని 6వ భాగం 2వ అధ్యాయం 163, 164, 167 వరకు గల నిబంధనలు రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మరియు మంత్రిమండలిని గురించి పేర్కొంటున్నాయి. 154వ నిబంధన ప్రకారం రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ప్రధాన కార్యనిర్వహణ అధికారి. 163(1) ప్రకారం గవర్నర్ అధికార బాధ్యతల నిర్వహణలో సలహా సహకారం అందించడానికి ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక మంత్రిమండలిని ఏర్పాటు చేశారు. 163(2) ప్రకారం ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి పదవీకాలం మరియు తొలగింపు. ముఖ్యమంత్రి మంత్రిమండలి పదవీకాలం గవర్నర్ విశ్వాసం మేరకు లేదా విధానసభ విశ్వాసం మేరకు పదవిలో కొనసాగుతారు. తొలగింపు. ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలిని గవర్నర్ కింది కారణాలకు గాను పదవి నుండి తొలగించవచ్చు. ఏ. విశ్వాస తీర్మానం వీగిపోయినప్పుడు. బి. అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు. సి. ఆర్థిక బిల్లును విధానసభ తిరస్కరించినప్పుడు. డి. బడ్జెట్ను విధానసభ తిరస్కరించినప్పుడు. ఈ. ప్రభుత్వ బిల్లును శాసనసభ తిరస్కరించినప్పుడు. ఎఫ్. కోతా తీర్మానాలు నెగ్గినప్పుడు. జి. ఒక ప్రైవేట్ సభ్యుడు ఒక బిల్లును ప్రవేశపెట్టగా ప్రభుత్వం వ్యతిరేకించగా శాసన నిర్మాణ శాఖ దానిని తిరస్కరించినప్పుడు. హెచ్. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఓడిపోయినప్పుడు. 164(1) ప్రకారం విధానసభలో మెజారిటీ పార్టీ లేదా కూటమి నాయకుణ్ణి గవర్నర్ ముఖ్యమంత్రిగా నియమిస్తారు. ముఖ్యమంత్రి సలహా మేరకు ఇతర మంత్రిమండలిని కూడా గవర్నర్ నియమిస్తారు. 164(2) ప్రకారం మంత్రిమండలి వ్యక్తిగతంగా గవర్నర్కు బాధ్యత వహిస్తుంది. 164(3) ప్రకారం మంత్రిమండలి సమిష్టిగా విధానసభకు బాధ్యత వహిస్తుంది. 164(4) ప్రకారం మంత్రిమండలిచే గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 164(5) ప్రకారం మంత్రిమండలిలోని సభ్యుడు విధానసభలో లేదా విధాన పరిషత్లో సభ్యత్వం కలిగి ఉండాలి లేదా 6 నెలలలోపు సభ్యత్వాన్ని సంపాదించాలి లేదా తన పదవికి రాజీనామా చేయాలి. 164(6) ప్రకారం మంత్రిమండలి జీతభత్యాలను రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ నిర్ణయిస్తుంది. 165 ప్రకారం అడ్వకేట్ జనరల్ గురించి తెలుపుతుంది. 166 ప్రకారం రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ అధికార పరిధిని విస్తృతపరుస్తుంది. 167 ముఖ్యమంత్రి గవర్నర్కు మరియు మంత్రిమండలికి సంధానకర్తగా వ్యవహరిస్తాడు. మంత్రిమండలి వర్గీకరణ. రాష్ట్ర మంత్రిమండలిని 3 రకాలుగా వర్గీకరించవచ్చు. 1. క్యాబినెట్ మినిస్టర్స్ అనగా అధికార హోదా. 2. స్టేట్ మినిస్టర్స్ అనగా 2వ అధికార హోదా. 3. డిప్యూటీ మినిస్టర్స్ అనగా 3వ అధికార హోదా. నోట్: రాజ్యాంగ రీత్యా రాష్ట్ర మండలి అందరూ సమానులుగా భావించబడతారు. రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాబినెట్కు అధ్యక్షుడిగా పనిచేస్తాడు. క్యాబినెట్ సమావేశాలు ఎప్పుడు ఎక్కడ నిర్వహించాలి, ఏ విషయాలు చర్చించాలనేది ముఖ్యమంత్రి నిర్ణయిస్తారు. 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ప్రకారం రాష్ట్ర మంత్రిమండలి గరిష్ట సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర విధానసభలో 15% మించకూడదు. నోట్: చిన్న రాష్ట్రాలలో 12% లోపు ఉండాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఖాళీ ఏర్పడితే మొత్తం మంత్రిమండలి రద్దగును. ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ విధానసభను రద్దు చేయుదురు. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు. ఈయన 1953 అక్టోబర్ 1 నుండి 1954 నవంబర్ 15 వరకు ఆంధ్రదేశానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్ రెడ్డి 1955 మే 28 నుంచి 1956 అక్టోబర్ 31 వరకు. హైదరాబాద్ రాష్ట్ర మొదటి మరియు చివరి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు. హైదరాబాద్ రాష్ట్ర రాజ ప్రముఖ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1949 నుంచి 1956 వరకు. భారతదేశంలో తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి మాయావతి. ఈమె ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేతా కృపలాని. ఈమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 1963 నుంచి 1967 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేశంలో రెండవ మహిళా ముఖ్యమంత్రి నందిని శతపథి. 3వ మహిళ శశికళ గురుదత్ కక్కోద్కర్.
4వ మహిళ రాజేందర్ కౌర్ బిట్టాల్, 5వ మహిళ మాయావతి, 6 జయలలిత, 7 జానకి రామచంద్రన్, 8 షీలా దీక్షిత్, 9 సుష్మా స్వరాజ్, 10 వసుంధరా రాజే, 11 ఉమాభారతి, 12 రబ్రీదేవి. దేశంలో ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రి జ్యోతి బసు, 22 ఏళ్ల పైన వెస్ట్ బెంగాల్కి